దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచవలక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయని ఏమనగా, ప్రజల సంఖ్య రాయవలనని కైసర్ ఆగస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అహో! అమ్మా, నా భార్య నిండొచ్చుగారు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఈసారి సరిపోతుందిరా, ఈసారికి గొర్రెలకు చెప్పేట్రా మళ్ళీ ఈరేసా. ఏం చెప్పను రా మళ్ళేసా, ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు
శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఓరోరి ఎల్లయ్య, మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవును మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసే పుట్టాడంట. రండ్రా రండి, ఎలా రండ్రా? పదండి, నడండి, త్వరగా వెళ్ళి యేసయ్యని చూద్దాం, పదండి. పదండ్రా పదండ్రా బాబు, పదండ్రా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ ఎస్ఐ నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. ఎస్ఐ ఎంత ముద్దుగా ఉన్నాడో. Someday you walk on water. Maybe did you know that your baby boy will save our sons and daughters? Did you know that your baby boy is gonna make you new? This child that you deliver will soon deliver you. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.